తెలంగాణలో మరో సంచలన ప్రకటన వెలువడింది. రోహిత్ వేముల ఆత్మహత్యపై కాంగ్రెస్ నుంచి ఘాటు వ్యాఖ్యలు. అలాగే కొత్త చట్టానికి దారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ రోహిత్ వేముల చట్టం అంటే ఏమిటి? బీజేపీపై ఆయన ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? ఈ స్పెషల్ స్టోరీలో పూర్తి వివరాలు చూద్దాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. 2016లో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి బాధ్యత వహించాల్సిన వ్యక్తిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇదేంటని ఆవేదన వ్యక్తం చేస్తూ రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరగాలి, అందుకే త్వరలో తెలంగాణలో రోహిత్ వేముల చట్టం తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ చట్టం ద్వారా దళితులు, గిరిజనులు, బీసీలకు సమాన హక్కులు, రక్షణ లభిస్తుందని హామీ ఇచ్చారు. ఇదే కాదు, బీజేపీలో చేసిన 2 కీలక నియామకాలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. వాటిపై బట్టి ఎలా స్పందించారు? బట్టి విక్రమార్క మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడాన్ని తీవ్రంగా ఖండించారు. రోహిత్ వేముల కేసులో నేరంగా ముద్రపడిన వారిని పదవుల్లోకి తీసుకోవడం దారుణమని అన్నారు. అలాగే మరో వ్యక్తి సుశీల్ కుమార్ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా భావించబడే ఈయనకు ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అవకాశం ఇవ్వడానికి కూడా ఆయన తప్పుపట్టారు. దళితులను టార్గెట్ చేసే వారిని ప్రోత్సహించడం బీజేపీ నిజమైన రూపమని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ తను రాసినటువంటి నోట్లో మాటలు కానీ, అతను అంతకుముందు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి రాసిన లేఖలో కానీ, ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని, ఒక తాడును కూడా ఇస్తే ఊరేసుకొని అది చచ్చిపోవటానికి పనికొస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో, ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది. అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఈ దేశం అంతా గమనించింది. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్లను అడ్డుకొని ఏబీఈపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్లపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దురదృష్టం, మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీఈపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం అంటే, మీరు ఎవరెవరైతే దళితులు, గిరిజనులు ఇబ్బందులు పెడతారో టార్గెట్ చేసి
వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే, ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టు అయిపోయింది. అంతేకాదు రోహిత్ వేములకు న్యాయం జరగాలనే లక్ష్యంతో చట్టాన్ని రూపొందిస్తున్నామని బట్టి మరోసారి హామీ ఇచ్చారు. ఇది దళిత హక్కుల రక్షణకు పెద్ద అడుగు కానుంది. బట్టి విక్రమార్క తెలిపిన ప్రకారం ఈ చట్టం ద్వారా ఎలాంటి వివక్ష, ఇతరాయింపుల వల్ల విద్యార్థులు అర్ధాంతరంగా జీవితం కోల్పోకుండా చూడడం ముఖ్య లక్ష్యం. రోహిత్ కేసును తిరిగి విచారణ చేపట్టాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇకపై అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పారు. ఆ ఘోర ఘటనలకు కారకులైన ఎవరిని వదిలేది లేదు అని స్పష్టం చేశారు. ఇదంతా ఒకటే కాదు, రాష్ట్ర పాలనలో ఉన్నత స్థాయిలో ఏకదాటిపై పని జరుగుతుందని కూడా బట్టి చెప్పారు. పవర్ షేరింగ్ గురించి వస్తున్న వార్తలపై ఏమన్నారో చూద్దాం. తెలంగాణలో తాము టీం వర్క్ తో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం బాగానే ఉందని చెప్పారు. పవర్ షేరింగ్ అనే విషయం ఎక్కడా లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు అసత్యమని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులున్నా తమ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేస్తోందని చెప్పారు. 100% రుణమాఫీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు పథకాల అమల్లో ప్రభుత్వం వేగం మరింత స్పష్టమవుతుంది. ఇప్పటికే పలు పథకాలు ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నాయి. రైతు భరోసా అందిస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచామన్నారు. పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి పేదింటికి సన్న బియ్యం అందుతుందన్నారు. ఫోర్త్ సిటీ పనులు, మూసీ నది సుందరీకరణ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు కూడా త్వరలోనే వస్తుందన్నారు. పాషమైలారం ప్రమాదంపై విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తాజా పీఎస్పీ సమావేశంలో కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్ర పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.